దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కొత్త వేరియంట్లు LF7, XFG, JN1 కేసులు పెరుగుదలకు కారణమని చెప్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మెడికల్ సప్లైని అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కరోనా కేసులు చాప కింద నీరులా మెల్లగా పెరుగుతుండడంతో అందరిలో మెల్లగా టెన్షన్ మొదలైంది. ప్రభుత్వ గైడ్లైన్స్, పరిశుభ్రతను పాటించడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం కూడా కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో మీకు సహాయపడుతుంది. అయితే కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం వెల్లుల్లి టీ. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధాలు అల్లం వెల్లుల్లి. ఈ రెండు వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఈ రెండింటిని కలిపి టీ చేసుకుని తాగితే మన ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుంది. అల్లంలో శరీరంలో మంటను తగ్గించే వైరస్లను ఎదుర్కొనే గుణాలు పుష్కలంగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు అల్లం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. వెల్లుల్లిలో శక్తివంతమైన సూక్ష్మ క్రిములను నాశనం చేసే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడడానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన అల్లం వెల్లుల్లిని కలిపి టీ చేసుకుని తాగితే మీ రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. విటమిన్ సి ఫుడ్స్. మీ రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలన్నా, ఇన్ఫెక్షన్స్తో సమర్థవంతంగా పోరాడాలంటే శరీరానికి విటమిన్ సి అత్యవసరం. సాధారణంగా విటమిన్ సి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు వంటి సిట్రస్ పండ్లు. ఇవి విటమిన్ సికి అద్భుతమైన వనరులు అనడంలో సందేహం లేదు. అయితే విటమిన్ సి కేవలం సిట్రస్ పండ్లలోనే కాదు, క్యాప్సికం, జామ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు తగినంత విటమిన్ సిని పొందవచ్చు. మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. పసుపు, తేనె. భారతీయ వంటకాలలో సర్వసాధారణంగా కనిపించే పసుపు కేవలం రంగు, రుచి కోసమే కాదు, దాని అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం పసుపుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతగానో సహాయపడుతుందని నమ్ముతారు. రోజు ఉదయాన్నే పసుపును గోరువెచ్చని నీరు, కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇన్ని కావు. ఈ పసుపు, తేనె మిశ్రమం శరీరంలో మంటను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మొత్తంగా మీ రోగ నిరోధక వ్యవస్థకు పూర్తి మద్దతు ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నిద్ర, హైడ్రేషన్. తగినంత నిద్ర, శరీరంలో నీటి సమతుల్యత, ఈ రెండు మీ రోగ నిరోధక శక్తికి అత్యంత కీలకమైన మద్దతులు అందిస్తాయి. మీరు సరిపడా నిద్రపోనప్పుడు మీ శరీరం యొక్క రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం పెరుగుతుంది. రోజు 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర మీ శరీరానికి విశ్రాంతినిచ్చి వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తినిస్తుంది. అలాగే శరీరంలో తగినంత నీరు లేకపోతే సెల్యులార్ విధులు సరిగ్గా పనిచేయవు. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది మీ శరీర రక్షణ వ్యవస్థలకు మద్దతునిస్తాయి. కాబట్టి రోజు తగినంత నీరు తాగడం మర్చిపోకండి. ఈ రెండు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ రోగ నిరోధక వ్యవస్థ బలంగా, దృఢంగా తయారవుతుంది. తులసి టీ. రోగ నిరోధక శక్తికి సంజీవని. భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా పూజలందుకునే తులసి కేవలం మతపరమైన ప్రాముఖ్యతనే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో ఒక దివ్య ఔషధంగా పరిగణిస్తారు. తులసికి ఉన్న లక్షణాలు శరీరం ఒత్తిడికి అనుగుణంగా మార్చడానికి, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. తులసి ఆకుల్లో ఎన్నో శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ మహమ్మారి సమయంలో తులసి టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.